బ్యాక్ టు న్యూస్. కొత్త జిల్లాల ఏర్పాటుపై కసరత్తు వేగంగా జరుగుతోంది. టాస్క్ ఫోర్స్ తో కలెక్టర్లు సమావేశమవుతారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్ తో సమావేశం ఉంటుంది. కొత్త జిల్లాల ఏర్పాటుతో జిల్లా స్థాయి ప్రభుత్వ శాఖల పునర్వ్యవస్థీకరణ జరగనుంది. టాస్క్ ఫోర్స్ భేటీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, ఈ భేటీలో ఏ అంశాలు చర్చకు రానున్నాయి? అక్టోబర్ 11 కొత్త జిల్లాలు తెలంగాణలో కొత్త జిల్లాలు కొలుతున్నటువంటి నేపథ్యంలో అందుకు అనుగుణంగా ప్రభుత్వం తన యాక్టివిటీని స్పీడప్ చేసింది. అయితే అక్టోబర్ 11 ప్రారంభం కానున్నటువంటి కొత్త జిల్లాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేయాలనే ఉద్దేశంతో వరుస భేటీలని ప్రభుత్వ ఉన్నతాధికారులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు సిఎస్ అధ్యక్షతన ఏర్పడినటువంటి టాస్క్ ఫోర్స్ కమిటీ అవుతుందో ఈ టాస్క్ ఫోర్స్ కమిటీ జిల్లా కలెక్టర్లతో భేటీ కాబోతుంది. మరొక వైపు డీజీపీ కూడా జిల్లా ఎస్పీలతో భేటీ అవుతున్నారు. ఈ తర్వాత మధ్యాహ్నం తర్వాత ముఖ్యమంత్రితో ఎస్పీలు అదేవిధంగా జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి ఎంసీహెచ్ఆర్లో భేటీ కాబోతున్నారు. అయితే ఒక్కసారి కనుక ఇప్పటివరకు జరిగినటువంటి పరిణామాలను చూసినట్లయితే జిల్లాలు కొత్తగా 17 జిల్లాలు కొత్తగా ఏర్పడుతున్నటువంటి నేపథ్యంలో 17 జిల్లా కేంద్రాల్లో ప్రస్తుతం ఉన్నటువంటి వసతులు ఇంకా ఎలాంటి వసతులు కల్పించాలనే దానిపైన ఇప్పటికే అధికారులు దృష్టి పెట్టినటువంటి నేపథ్యం. చాలా చోట్ల కూడా వసతుల ఎంపిక కూడా జరిగింది, భవనాల ఎంపిక కూడా జరిగింది. మరొక వైపు ఉద్యోగుల కేటాయింపు ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం. కొత్త జిల్లాలు భౌగోళికంగా ఏర్పడినప్పటికీ కూడా ఉద్యోగుల సర్దుబాటు అనేది చాలా ఇబ్బందితో కూడుకున్నట్టు వ్యవహారంగా కనిపిస్తుంది. ముఖ్యమంత్రి పదే ఇది ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు జరుగుతున్నటువంటి మీటింగ్లో ప్రధానంగా ఉద్యోగుల సర్దుబాటుపైనే చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. దీంతో పాటు కొత్త జిల్లాలు కొలుతున్నటువంటి నేపథ్యంలో ఆయా శాఖలు ఎలాంటి ఆపరేషనల్ అరేంజ్మెంట్స్ చేశాయనేటువంటి విషయంపైన కూడా ఈరోజు జరుగుతున్నటువంటి ఈ భేటీలో చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. అంటే ప్రధానంగా 3 అంశాలపైన ఈరోజు జరిగేటువంటి భేటీలో దృష్టి పెట్టవచ్చు. 1 ఉద్యోగుల సర్దుబాటు, 2 మౌలిక వసతుల కల్పన, ఇక మూడవ విషయానికి వచ్చినట్లయితే ఫైల్స్ల విభజన. ఇంతవరకు ఇప్పటికే అన్ని శాఖలకు కూడా అన్ని జిల్లా కలెక్టర్లకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఏదైతే జిల్లాకు సంబంధించినటువంటి ఫైల్స్ ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా స్కానింగ్ చేయాలని చెప్పేసి, డిజిటలైజేషన్ చేయాలని చెప్పేసి ఇప్పటికే ఆ డిజిటలైజేషన్ ప్రక్రియ ప్రారంభమైనటువంటి నేపథ్యంలో అది ఎంతవరకు వచ్చింది, ఏ కొత్త జిల్లాలకు ఏ విధంగా వాటిని పంపించాలనే దానిపైన ఏ ఫైల్ వాటికి ఇండెక్స్ కూడా ఇవ్వడము, ఫైల్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడము, విభజన చేయడము, వాటిని పంపించడము, వాటికి మార్కింగ్ చేయడం, ఇవన్నిటి ప్రక్రియ ఎంతవరకు వచ్చిందని దానిపైన ఒక దృష్టి పెట్టే అవకాశం ఉంది. రెండవది ఏదైతే సర్దుబాట్లు ఉన్నాయో ఉద్యోగుల సర్దుబాట్లు, సీనియారిటీకి సంబంధించినటువంటి విషయంలో ఒక ఉద్యోగి అన్యాయం జరిగినా పెద్ద ఎత్తున ఆందోళన జరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో దీన్ని చాలా సెన్సిటివ్గా భావించి చేయాల్సినటువంటి పరిస్థితుల్లో ఉద్యోగుల సర్దుబాటు పైన ఈరోజు జరిగేటువంటి మీటింగ్లో ముఖ్యమంత్రి కూడా జిల్లా కలెక్టర్లకు ఒక మార్గ నిర్దేశనం చేసేటువంటి అవకాశం ఉంది. ఇక 3వ విషయానికి వచ్చినట్లయితే కొత్త జిల్లాలో ఏర్పడినటువంటి వసతులు, కొన్ని శాఖల విలీనం కూడా చేస్తున్నటువంటి నేపథ్యంలో ఏ శాఖల విలీనం చేయాలి, ప్రస్తుతం ఉన్నటువంటి క్యాడర్ స్ట్రెంత్ ఎంత, ఆ జిల్లాలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల సంఖ్య ఎంత, ఖాళీల సంఖ్య ఎంత, ఒకవేళ కొత్త జిల్లాలో పంపిస్తే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎంత, ఇంకెంతమంది ఉద్యోగులు అవసరం ఉంటే ఒక్కొక్క జిల్లాలో కొన్ని వరంగల్, కరీంనగర్ లాంటి జిల్లాలు 4 అవుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు అక్కడ ఉద్యోగుల సర్దుబాటు ఏ విధంగా చేయబోతున్నారు అనేటువంటి విషయంపైన ఈరోజు జరిగేటువంటి భేటీలో చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ భేటీ తర్వాత కొత్త జిల్లాల్లో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయా, మండలాలు, రెవెన్యూ డివిజన్లో ఏదైనా మార్పులు చేర్పులు ఉంటాయనే విషయంపైన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దీంతోపాటు ఏదైతే ప్రిలిమినరీ నోటిఫికేషన్ గత నెల 22న విడుదల చేసినప్పటి నుంచి మొదటిసారిగా కలెక్టర్లతో భేటీ జరుగుతుంది. భేటీ తర్వాత మరొక అఖిలపక్షం మీటింగ్ కూడా ముఖ్యమంత్రి పెడతా అని చెప్పినటువంటి నేపథ్యంలో అఖిలపక్ష సంబంధించినటువంటి డేట్లపైన కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. సంతోష్.